దెందులూరు నియోజకవర్గం నుంచి వచ్చిన మా ప్రాణానికి ప్రాణం, మా కుటుంబమైన జనసేన క్రియాశీలక కార్యకర్తలకి, వీర మహిళలకి, నాయకులకి, పెద్దలకి, వేదిక పైనున్న దెందులూరు నియోజకవర్గపు బాధ్యతలు వహిస్తున్న వెంకటలక్ష్మి గారికి, పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చంద్రబాబు గారికి, ఉమ్మడి రాష్ట్ర సభ మాజీ సభాపతి పిఎస్సి చైర్మన్, జనసేన పిఎస్సి చైర్మన్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. దాదాపు దశాబ్దం 10 సంవత్సరాలకు అడుగుపెట్టాం మనం పార్టీ ప్రారంభించి. దానికి ముందు 2008 నుంచి అప్పటి రాజకీయ ప్రస్థానంలో అనుభవం ఉంది. మనకంటే పేరు గల వాళ్ళు ఉన్నారు, డబ్బు గల వాళ్ళు ఉన్నారు, రాజకీయ నిష్ణాతులు ఉన్నారు. అందరూ కూడా సొంత పార్టీలు కాదు, ఎవరో పెట్టిన పార్టీలో వాళ్ళు వచ్చి నాయకులుగా ఎదిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ వైసీపీతో సహా. అసలు వైసీపీ పార్టీ వైసీపీ వాళ్ళు పెట్టింది కాదు, ఎవరో పెట్టిన పార్టీని వాళ్ళు తీసుకున్నారు. అందుకు లేదంటే నిజంగా వాళ్ళు పెట్టే పార్టీ అయితే ఇలా పెట్టిన వాళ్ళు. వైసీపీ అంటే యువజన శ్రామిక రైతుని పెట్టే, వీళ్ళు తీసుకున్నందుకు వీళ్ళకి సంబంధం లేదు. యువజనులకి ఏమి చేయని పార్టీ, శ్రామికులకి నిలబడిన పార్టీ, శ్రామికులను దోచేసే పార్టీ, రైతులు పొట్టని కొల్లగొట్టే పార్టీ. అది కరప్షన్ పార్టీ. అది ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక 10 సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అంటే వెనకాల ఉద్యమకారులు ఉన్నారు, మాల్ మహానాడు ఉద్యమకారులు ఉన్నారు. మీకు తెలుసు ఎంత కష్టం ఒక ఉద్యమాన్ని నడపడం. అలాంటిది ఒక పార్టీని నడపడం అంత కష్టం. అంటే పాలసీ మీద మాట్లాడాలంటే ఎలా ఉంటుందంటే, సామెతకి వదలమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. ఇది ఒక సమస్యని మాట్లాడేటప్పుడు, కొల్లేరు సమస్య గురించి మాట్లాడదామంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఇదివరకు 20 లక్షల పైచిలుకు పక్షులు వచ్చాయి. 3% ఉప్పు ఉండేది నీళ్ళల్లో. అలాగే ఒక దాదాపు 150, 140, 150 జాతులు మత్స్య జాతి ఉండేది. అవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. పక్షులు ఇదివరకులా రావట్లేదు. సో పర్యావరణం కాలుష్యం గురైపోతుంది. సో వీటి గురించి మాట్లాడతామంటే దాన్ని ఆధారం చేసుకుని ఆక్వా రైతులు ఇబ్బంది పడతారు. అడ్డగోలుగా దాన్ని చెరువులు ఆక్యుపై చేసుకున్న దాని మీద లైవ్లీహుడ్ జీవనాధారం పెట్టుకున్న వ్యక్తులు ఇబ్బంది పడతారు. సో ఇది చాలా కష్టమైంది ఒక పాలసీ గురించి మాట్లాడాలంటే. ఒక కులాన్నో ఒక కొద్ది మందినో చేయడానికి కదా, సరి చేయడానికి. సో అందుకని పబ్లిక్ పాలసీ చాలా కష్టమైంది. ఇది ముఖ్యంగా మీకు ఎందుకు చెప్తాను, మీరు క్రియాశీలక కార్యకర్తలు. ఏదో పవన్ కళ్యాణ్ చూడడానికో, పవన్ కళ్యాణ్ సినిమాలు చేశాడు కాబట్టి అతను చూడడానికైతే నిజంగా నేను రైట్ కాదు. దానికి నేను ఆ ఆలోచన విధానం అయితే నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. నాకు ఎంత తిట్లు తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఈరోజున అంబేద్కర్ గారి గురించి పదే మాట్లాడినా, రూల్ ఆఫ్ లా మాట్లాడినా, మా రెండో అన్నయ్య నెల్లూరు విఆర్ కాలేజీలో లా చదువుతున్నప్పుడు నేను విన్న ఒక మహానుభావుడు, వి ద నేషన్ అని చెప్పి నాని పాల్కీవాలా అని ఒక న్యాయ నిపుణుడు, న్యాయ పోరాట యోధుడు, ఈ నాని పాల్కీవాలా గారి ప్రేరణ నాకు రాజకీయాల్లోకి రావడానికి. అంబేద్కర్ గారి గొప్పతనాన్ని చాలా తెలియపరిచిన మహానుభావుడు నాకు. అండ్ రూల్ ఆఫ్ లా అంటే ఏంటి అని తెలియజెప్పిన మహానుభావుడు. సో మీ అర్థం చేసుకోవాల్సింది, నేను చాలా అవగాహన చేసుకొని వచ్చాను రాజకీయాల్లోకి. సినిమాలో డ్యాన్సులు చేయొచ్చు, సినిమాల్లో ఇవి చేయొచ్చు, కానీ ఐ హ్యావ్ ట్రైన్ మై సెల్ఫ్ ఫర్ పాలిటిక్స్. పబ్లిక్ పాలసీకి నేను ఎవరి మీద ఆధారపడను, నేను చదువుతాను. నేను మిమ్మల్ని అడిగేది కూడా, యూ హ్యావ్ టు బి ఇంటలెక్చువల్ వారియర్స్. అవసరమైతే చొక్కా మడిచి రోడ్డు మీద దౌర్జన్యం చేసేవాడిని ఎదుర్కోగలగాలి. పాలసీ కోసం అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేసేంత సత్తా, అంత అవగాహన ఉండాలి. కేవలం మన వర్గము
మన కులం అని చెప్పేసి చాలా పరిమితమైన ఆలోచనతో అయితే మనం ఉంటే రాజకీయాల్లో పనిచేయం. ఈ 10 సంవత్సరాలు ఎలా నిలబడగలిగాను, ఎందుకు నిలబడగలిగానంటే చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను దేనికి వచ్చాను, దేనికి నిలబడుతున్నాను, కాంప్రమైజ్ కాల. బెదిరించిన వాళ్ళు ఉన్నారు, మోహపెట్టిన వాళ్ళు ఉన్నారు, డబ్బులతోటి మీరు వచ్చేసి అనుకుని 100 కోట్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియకపోవచ్చు. మీకు ఎందుకు సార్ పాలిటిక్స్, మీ శుభ్రంగా రండి, ఇవి చేసి పెడతాం, మంచి వ్యాపారాలు చేసుకోండి, కాంట్రాక్టులు చేసుకోండి అంటారు. నేను అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకున్నామండి. నాని పాల్కి వాళ్ళని గుండెలో నింపుకున్నవాడిని. సో నన్ను అలా డబ్బులతో కొనలేరు, నన్ను అట్లా పదవులతో కొనలేరు. నన్ను కొనగలిగేది ఓన్లీ వెన్ యూ అప్లై రూల్ ఆఫ్ లా టు ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అప్పుడు నేను లొంగుతాను మనిషికి. నాకు వైఎస్ జగన్ అంటే నాకేం కోపం లేదు. మీరు ఫస్ట్ అది అర్థం చేసుకోండి. వైఎస్ జగన్ మీద నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. వైసీపీ విధానాల మీద నాకు చిరాకు ఉంది. 2014లో కూడా నేను ఎందుకు వీళ్ళని వద్దని చెప్పాను రాష్ట్రానికంటే నాకు వ్యక్తిగత ద్వేషం కాదు. తెలంగాణలో 2009లో వీళ్ళ నాన్న వైఎస్ఆర్ గారు వచ్చినప్పుడు అధికారంలోకి ఒక పాలసీ ఎలా నాశనం చేస్తే వ్యక్తులు అంటానికి ఎవరో ఒక సగటు యువకుడు, వెనకబడిన వర్గాలకు చెందిన యువకుడు, నాకు చాలా కాలం తెలుసు. సినిమాలో నన్ను కంటే కూడా నన్ను ఇండివిజువల్గా ఇష్టపడే ఒక యాదగిరిగుట్టలో లాంటి ఉండే యువకుడు, ఎంఈడీ చేసిన అబ్బాయి చాలా కష్టపడి ఎప్పుడు చాలా ఉన్నతమైన విలువలు మాట్లాడేవాడు. దేశం ఇవి అన్న, నేను ఈ 12 లక్షలు సంపాదించుకున్నానన్న, ట్యూషన్లు చెప్తా, ఇవి చెప్తా. మా యాదగిరి ఇట్లాగా నేను ఉండే చోట ఇంకొక 2 లక్షలు వేస్తే నాకు ఇల్లు వచ్చేస్తున్నా. చాలా కష్టపడి రాత్రి మామూలు సంపాదించుకున్నాను. ఒక 21 లక్షలు, 22, ఇంకొక 2 లక్షలు పెడితే నాకు ఇల్లు వచ్చేస్తుంది, ఈ సంవత్సరం పెట్టేసుకుంటానని చెప్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు రాగానే మనకు అర్థం కానిది ఏంటంటే, ఒక పబ్లిక్ పాలసీ గ్రేటర్ హైదరాబాద్ అని ఒక ప్రకటించగానే ఒక 10 సంవత్సరాల అబ్బాయి నిర్మించుకున్నాడు ఒక కళ, ఒక ఇల్లు కొనుక్కుందాం తను ఉంటున్న ఊర్లోనే. అది సడన్గా 45 లక్షలు అయిపోయింది. 45 లక్షలు అయిపోతే వచ్చి నా దగ్గరకు చేర్చేశాడు. అన్నా, ఇప్పుడు నేను 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు నేను నిలబడి రాత్రి మామూలు పెట్టుకుంటే నా ఇల్లు నాకు అందని కళ అయిపోయిందన్న. ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి మా పొట్ట కొట్టారన్న. ఫస్ట్ నాకు వినిపించిన మాట అది. ఇందులో మనెవరికి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను ఆంధ్రవాడినే, మీరు ఆంధ్ర వాళ్ళు, మనెవరికి సంబంధం లేదు. బట్ ఆ కుర్రోడి కోపం ఎవరి మీద తీర్చుకున్నాడు? ఆంధ్ర జాతి మీద చెప్పాడు. చేసిన వాళ్ళు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాయకులు చేసే తప్పిదాలు ప్రజల మీద పడతాయి, వ్యక్తులు చేసే తప్పులు ఒక్కోసారి కులాల మీద పడతాయి. సో ఎవరి వాళ్ళని ఎప్పటికప్పుడు కౌంటర్ చెక్ చేస్తూ ఉండాలి. మనం సడన్గా మావాడు అనుకుని ఎక్కిచ్చేస్తాం. అందులో మా కులపోడు అనుకుంటాం, మా వర్గపోడు అనుకుంటాం. మా కులవాడే సరైనోడా, తగినోడా, అందరివాడా, ఇవి ఆలోచించకపోతే ఎట్లా? ఈరోజున జగన్ అందరూ మావాడిని ఎక్కేశారు. ఏం చేశారు? ఫస్ట్ వచ్చి దళితులు సమూలంగా మావాడిని ఎత్తుకుంటే రాగానే తీసేసిన ఫస్ట్ దెబ్బ దళితులకే కొట్టాడు, దళిత సమాజానికే కొట్టాడు. విదేశీ విద్య తీసేశాడు. మాట్లాడితే రక్షణ లేదు. ఈ రోజున నేను వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నానంటే నాకు వాలంటీర్ వ్యవస్థ మీద అసలు కోపం లేదు. అక్కడున్న ఉద్యమకారులు కూడా, మీరు మాల మహానాడు ఉద్యమకారులు కూడా మీకు ప్రత్యేకించి మీకు అర్థమవుతుంది. మన దగ్గర మూలమైనవి 3 సమాంతర వ్యవస్థలు భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించి: జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ బ్యూరోక్రసీ. 3 బలమైన వ్యవస్థలు ఉన్నాయి మనకి. మీరు వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అడగచ్చు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే మనం బ్యూరోక్రసీకి మనం వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, బ్యూరోక్రసీ వాళ్ళు తీసుకెళ్ళిపోతే మనం జ్యుడిషియరీకి వెళ్ళొచ్చు, జ్యుడిషియరీ సరిగ్గా పని చేయకపోతే మనం బయటకు వచ్చి ప్రజా ఉద్యమాల ద్వారా జ్యుడిషియరీ నిలదీయచ్చు. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్. ఇవి అంటే వీళ్ళందరికీ ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కు మనకు ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థకి వాడు చెక్ అండ్ బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి ఒక ఎంఈడి చదువుకున్నోడు మన ఎన్యూమరేషన్కి మన లెక్క పక్క చెప్పుకోవడానికి మన ఇళ్లలోకి వచ్చినప్పుడు, నువ్వెవరు బాబు అంటే, నేను పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, నా ఐడి కార్డ్ ఇది అంటే, వాళ్ళు తప్పు చేస్తే మనము వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక డిగ్రీ చదువుకున్నారో లేదంటే నిరుద్యోగం ఉన్నారని చెప్పి కొంతమంది యువకులను తీసుకొని, కొంతమంది తక్కువ శాతం ఆడపిల్లలను తీసుకొని నువ్వు ఉద్యోగంలో పెట్టేశావు. ఎంత? 5,000.
మన్రేగాకి ఎంత? జాతీయ ఉపాధి హామీ పథకానికి 500 రూపాయలు, 100 రోజులు పని దినాలు. మీరు భాగించండి, 100 రోజులు పని దినానికి వాళ్ళకి వచ్చేది 4,500 రూపాయలు నెలకి. ఇంకా వాళ్ళకి వచ్చేది మొత్తం అంతకంటే తక్కువ వస్తుంది వీళ్ళకి. కరెక్ట్గా చెప్పాలంటే 200 లెక్క పెడితే లెస్ దెన్ 200 అంత 160 రూపాయలు ఎంత వస్తుంది సంవత్సరం మొత్తానికి కలిపి జాతీయ వీళ్ళకి వాలంటీర్స్కి. అంటే నువ్వు ఒక ఉరకలెత్తే ఒక యువతని శ్రమ దోపిడీ చేస్తున్నావు. ఫస్ట్ నా కంప్లైంట్ అది. వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సినది ఉపాధి అవకాశాలు కదా. ప్రతిభను తీసుకెళ్ళి వాళ్ళలో సమర్థత చూపించు, స్కిల్స్ నేర్పించు. ఈ వ్యవస్థలు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదనుకుందాం, అంతకుముందు దేశం ఆగిపోయిందా? అంతకుముందు పబ్లిక్ పంపిణీ వ్యవస్థ ఆగిపోయిందా? నిత్యావసరాల సరఫరా ఆగిపోయిందా? వ్యాన్లు 10,000 వ్యాన్లు పెట్టకపోతే ఈ నిత్యావసరాల పంపిణీ జరుగుతూనే ఉండింది కదా. అంటే సమస్య ఏంటంటే సమాంతర వ్యవస్థలు ఎక్కువైపోయినాయి దేశంలో. ఇది ఒక జగన్ మీద పోరాటం కాదు ఇది. ఇఫ్ యు ట్రూలీ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మీరు సంపూర్ణంగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఇవి తప్పు. దీంట్లో నాకు ఎక్కడా కూడా వాడి పొట్ట కొట్టాలని తల్లి సాక్షిగా, జగన్మాత సాక్షిగా చెప్తున్నా, నాకు లేదు. పోనీ ఏం జరుగుతున్నాయి? చెక్ అండ్ బ్యాలెన్స్ ఉందా? లేదు. ఉదాహరణకి నాకు ఒక కుటుంబం చెప్తున్నారు, జనవాణిలో వచ్చినాయి ఫస్ట్ సమస్యలు. తిరుపతికి వెళ్తున్నాయి, నాకు ఎలాగే బయటకు వస్తాయి. జనవాణిలో వచ్చిన సమస్యలు, ఈ వాలంటీర్లో కుర్రోళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అయ్యా మా ఆడపిల్లల్ని, మేము కాదనలేకపోతున్నాం. ఏదనంటే గవర్నమెంట్ వాళ్ళు అంటారు, మాకు ఏం చేయాలో తెలియట్లా. ఇది ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మూలకి వెళ్ళండి, అందరు గుండెల్లో మాట్లాడుకునే మాట ఇది. నేను అర్థం చేసుకున్నా. ఎక్కడో ఒక ఢిల్లీకి వెళ్తే, మీకు తెలుసా మీ రాష్ట్రంలో ఇంతమంది మిస్ అయిపోయారు అమ్మాయిలు, మీకేం తెలుసా? నేను నిజంగా అంత దృష్టి పెట్టలేదు, క్రైమ్ మీద అంత దృష్టి పెట్టలేదు. నేను ఎప్పటికప్పుడు ఆడపిల్లల సంరక్షణ మాట్లాడతాను కానీ నేషనల్ క్రైమ్ రికార్డ్ డేటా నేను చూడలేదు. వాళ్ళు నాకు పంపించారు, ఇంతమంది దాదాపు 29,279 దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారు. 29,279 ఆడపిల్లలు మిస్ అయిపోయారు. వీళ్ళు కొంతమంది రికవర్ చేశాను. స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒకటి లెక్క చెప్తుంది. దీనికి ఎందుకు సడన్గా నేను అడిగాను, ఎందుకు ఇట్లా అని అంటే మొత్తం ఒకటి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ మీరు ఊహించుకోండి. నిన్న కూడా ఇదే సభలో చెప్పాను. మీరు ఒక ఇల్లు ఉంది, మీ అందరికీ ఒక లొకాలిటీ ఉంది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఒంటరి మహిళలు ఉంటారు, భర్త బయటికి వెళ్తే భార్య ఒకతే ఉంటుంది, తండ్రి బయటికి తల్లిదండ్రులు పనికి వెళ్తే చిన్న కూతురు పిల్లలు బయట చిన్న ఇంట్లోనే ఉంటారు. ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళకి చొప్పున ఇచ్చేస్తే 50 మంది తాలూకు గుట్టు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెద్ద అయిందా, ఇంట్లో భార్యాభర్తల గొడవలు ఉన్నాయా, అన్నదమ్ములకి ఆస్తులు ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఉన్నాయా, కంప్లీట్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. అది ఎక్కడో ఒక చోట నిక్షిప్తం చేయాలి కదా. వాళ్ళు ఏదనంటే ఏమంటారు, మా టెలిఫోన్లో ఉంటుంది అంటారు. ఫస్ట్ మీరు ఇంత పెగసిస్ సాఫ్ట్వేరు నరేంద్ర మోడీ గారిని, బీజేపీ సర్కార్ని మొత్తం ఎండగట్టేసింది. మీరు పెగసిస్ సాఫ్ట్వేర్ ప్రత్యర్థుల మీద పెడుతున్నారు, వాళ్ళ డేటా అంతా సంగ్రహిస్తున్నారు, గొడవ కదంతా. మరి అలా మాట్లాడుతున్నప్పుడు మన పర్సనల్ డేటా, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నాయి, ఇవి అసలు ఇది కాకుండా ఇంట్లో భార్యాభర్తలు సరిగ్గా ఉన్నారా, ఈ ఒంటరి మహిళ ఏం చేస్తుంది, వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఇంత పర్సనల్ డేటా ఇబ్బందిగా ఉంటుంది. గుట్టు ఉంటుంది ఒక ఇంట్లో గుట్టు ఉంటుంది. ఒక కూతుర్ని తల్లి ఏదో అంటది. ఒక ఆడబిడ్డ ఎవరిని కూర్చోబెట్టి వయసుకు వస్తే ఎవరిని ప్రేమిస్తుంది, అది బయటికి చెప్పుకోరా ఇవన్నీ. వీళ్ళింట్లో వాళ్ళకు ఉంది, ఇలా పెట్టచ్చు గొడవ. ఇవన్నీ వల్నరబిలిటీ కదా. నేను వకీల్ సాబ్ కానీ ఏ సినిమాలో కానీ లేదంటే రియల్ లైఫ్లో కూడా ఈ సుప్రీంకోర్టు న్యాయం మన హైకోర్టు చెప్తుంది. ఉదాహరణకి తన శరీరాన్ని అమ్ముకుంటున్న ఒక వేశ్యకు కూడా హక్కు ఉంది. అమ్మాయి 10 మందితో తిరుగుతుంది కదా అని చెప్పి నువ్వు బలాత్కారం చేయడానికి, బలవంతం చేయడానికి లేదు. అది అమ్మాయి హక్కు. అది ఎలా బతకాలని నీకు హక్కు లేదు. అంటే నేను స్త్రీ స్వేచ్ఛ వాళ్ళకి వదిలే. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, విడాకులైందా, ఒంటరిగా ఉంటుందా, ఎవరితో ఉంటుంది, వాళ్ళకి వ్యక్తిగతం అది. జగన్ ఇంట్లో ఏం చేస్తాడో మనకెందుకు? వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మీరు అరగంట మాట్లాడుకుని 2 గంటలు మాట్లాడు మాకెందుకు?
ఇష్యూ అది కాదు. నువ్వు అరగంట కాదు 10 గంటలు మాట్లాడుకో, మాకు అభ్యంతరం కాదు. ఇష్యూ అది కాదు మాకు. జగన్ పబ్జీ గేమ్ కాదు, నువ్వు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుకో, మాకు ఇష్యూ కాదు. ఎప్పుడు ఇష్యూ చెప్తా, నువ్వు ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ని నీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడేవా, నీ పర్సనల్ టైం, అప్పుడు మేము అడుగుతాం, తోలు తీసేస్తాం. అప్పుడు అది మాకు ఇష్యూ. ఈ అరగంట ఫోన్ మాట్లాడటం నువ్వు వేధించావా ఎవరినన్నా ఫోన్లు చేసి, అది ఇష్యూ. అది యాజ్ లాంగ్ యాజ్ అది మీ వ్యక్తిగతం, మీ కుటుంబ ఇష్యూ అయితే నాకు ఇష్యూ కాదు. అందుకు వాళ్ళు నన్ను ఎన్ని వ్యక్తిగతంగా మాట్లాడినా నేను ఎదురు మాట్లాడలేక, ఎదురు దాడి చేయలేక కాదు, అంత బలం లేక కాదు, వాళ్ళు డిబేట్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక మీకు 2019-2021కి పార్లమెంట్లో ఒక సమాచారం వచ్చిన సమాచారం, 18 సంవత్సరాలకు మించిన వాళ్ళు 22,278 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఇది లోక్సభ క్వశ్చన్ అవర్లో చెప్పింది. ఇది 18 సంవత్సరం అంటే 2019-2021. ఆచూకీ తెలియని వారు దాదాపు 5,674. ఇది ఎప్పటికీ 21కి. అంటే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మిస్ అయిపోతేనే విలవిల్లాడిపోతాం, గంట లేట్ అయితే విలవిల్లాడిపోతామే. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి గంటలు నెలలు అసలు ఉన్నాయి లేని కల్పించి తిడతా ఎంటైర్ డిబేట్స్ అన్ని దీని మీద నడుస్తాయి. ఇన్ని 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఎందుకు ఒక్క డిబేట్ నడపరు? ఎందుకంటే డబ్బులు రావు దాంట్లో. మీకు తెలుసా, కడప జిల్లా పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డ వాళ్ళ తండ్రి పాపం ఇంకా ఏ ఆధారం లేక రోడ్డు సైడ్ ఉంటా, ఏ చిన్నపాటి పనులు చేసుకుంటా కడుపు నింపుకోవడానికి ఒకసారి డబ్బులు అడుగుతుంటే మైనర్ బాలిక, ఆ బాలికని చాలామంది పలుమార్లు, ఒకటి కాదు రెండు కాదు చాలాసార్లు అత్యాచారం చేశారు. ఎవరు చెప్పుకోలేకపోయింది, మాట్లాడలేకపోయారు. ఆ అమ్మాయి అప్పటికి వెళ్ళి సచివాలయంలో ఉద్యోగులకు చెప్పింది, విలేజ్ సచివాలయాలు చెప్పింది, వాళ్ళు స్పందించలా. 2 నెలల గర్భం తర్వాత ఫైనల్గా ఏం చేశారు, అప్పుడు బయటకు వచ్చింది. నిందితుల్ని మరి ఉన్నారా వదిలేశారు మాకు తెలియదు, ఎందుకంటే అది డేటా కాబట్టి నేను చెప్పట్లా. అమ్మాయి ఇప్పుడు స్త్రీ శిశు సంక్షేమ హాస్టల్స్లో ఉంటుంది అమ్మాయి. దీని మీద ఎవరు కథనాలు చేయరు, ఎవరు డబ్బులు రావు. మనకు కూడా ఎంటర్టైన్మెంట్ కాదు. ఎందుకు కష్టాలు వినడానికి మనం భయపడతాం, ఇబ్బందిగా ఉంటుంది, మన ఆనందం పోద్ది. ఎంతసేపు రాజకీయ నాయకులు అంటాం కాదు. యాజ్ ఎ సొసైటీ వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, నా సామాజిక బాధ్యత ఏంటి? నేను దీన్ని ఆనందించాలా? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడుతుంటే ఆనందించాలి. ఒక కుత్సితమైన ఆనందం ఉంటుంది మనిషికి, ఒక పైశాచిక ఆనందం. అదే మనుషులు నీ మైండ్లో ఏం సాఫ్ట్వేర్ ఎవడు పెడుతున్నాడు? అంబేద్కర్ మహానుభావుడు పెడితే ఒక సాఫ్ట్వేర్ పెడతాడు, నీ హక్కులు నువ్వు తెలుసుకోని. హిట్లర్ ఒక సాఫ్ట్వేర్ పెడతాడు, నీ జాతి కాని వాళ్ళని ద్వేషించు అని. సర్వమానవ శుభ్రతత్వం అనేది గాంధీజీ పెడతాడు, భరించు, నిదానంగా ఉండు, సహనం పాటించు. అది గాంధీజీ పెట్టే సాఫ్ట్వేర్. మన రాష్ట్రంలో ఎవడు ఏ సాఫ్ట్వేర్ పెడుతున్నాడు? నేను మీకు చెప్తున్నది విలువలున్న విషయాలా, విలువలేని విషయాలు మీరు చూసుకోవాలి. జగన్ ఏం సాఫ్ట్వేర్ పెడుతున్నాడు? నిఘా వ్యవస్థను పెడుతున్నాడు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అంటాం. ఫ్రీ విల్ అనేది ఉంటుంది. భగవంతుడికి కూడా హక్కు లేదు. మనల్ని సృష్టించిన భగవంతుడు, అది మీరు యెహోవా అనండి, అల్లా అనండి, లేదంటే పరమేశ్వరుడు అనండి, ఆయనకు కూడా మనం ఎలా ఉండాలో వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంటే అది జీవనం కాదు, ఫ్రీ విల్ అనేది లేదు. అందుకని భగవంతుడు మనకు నువ్వు ఎలా ఉండాలో నీకు నియమాలు ఇచ్చి వదిలేశాడు అంతే. కానీ మనం భగవంతుడే ఇచ్చిన హక్కు ఇది, నీ జీవితం. నో వన్ హ్యాస్ ద రైట్ టు పెనిట్రేట్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్. ఎవరికి హక్కు లేదు, నీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూచే హక్కు లేదు. జగన్కైనా జగన్ అయినా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మీకు
అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్ప ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసులు ఎవడు మాట్లాడలా. ఎందుకు ఛానల్స్ మాట్లాడలా? ఎందుకు పత్రికలు మాట్లాడలా? ఎందుకు వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలా? ఎందుకు ధర్నా చేయలా? ఎందుకు మహిళ మీ శాఖకి ఎందుకు వెళ్ళా? ఎందుకని ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడితే వచ్చే ఆనంద సమస్య ఉందంటే ఇది సమాజంలో కూడా ఉంది. ఇది ఇబ్బందిగా ఉంటుంది. ఒకళ్ళు అడుక్కునే వాళ్ళు కాళ్ళు కడిపోయి అన్నా అంటే మనం తినడానికి ఇబ్బంది పడతాం, మనం గుర్తించకుండా వెళ్ళిపోతాం. ఇది కాంప్లసెంట్ యాటిట్యూడ్, ఉదాసీనత. నేను ఎప్పుడూ ఉదాసీనతను పెట్టుకోలేను. నేను నేర్చుకుంది నాని పాల్కీవాలా గారి దగ్గర నుంచి, ఉదాసీనతతో ఉండకు. డోంట్ బీ డ్యామ్ కాంప్లసెంట్, బీ యాక్టివ్. ఎందుకంటే కడుపు మండి మాట్లాడకపోతే నేను ఊగుతో మాట్లాడుతాను. ఒకసారి నీ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు నువ్వు కోపంతో ఉగ్రంగా మాట్లాడుకుని ఎలా మాట్లాడతావు? జగన్ ఊగిపోతా మాట్లాడతాడే. ముఖ్యమంత్రి పదవి లేనందుకు అన్ని సంవత్సరాలు ఊగిపోతే మాట్లాడేవే. అప్పుడు ముఖ్యమంత్రిని ఉరి తీసేయమన్నావే పబ్లిక్గా. నువ్వు ఊగిపోతా మాట్లాడచ్చా? నేను ఇన్ని వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోతే నేను ఊగిపోతా మాట్లాడకూడదా? మీ ఇంట్లో ఆడపిల్లలు మిస్ అయితే ఇలాగే మాట్లాడతావా? నువ్వు ప్రశాంతంగా మాట్లాడతావు, ఇలా మాట్లాడతావా? ఎలా? ఎన్ని పథకాలు తీసేసావు? వాలంటీర్స్ గురించే చెప్తున్నాను. యానిమల్స్, ఇది నాని పాల్కీవాలా చెప్పింది. యానిమల్స్ కెన్ బి ట్రైన్డ్, బట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కెన్ బి ఎడ్యుకేటెడ్. Education requires personal participation and transformation. It cannot be given to anyone. It must be inwardly appropriated. It involves cultivation of mind, not merely with a view to equipping you to earn a living or to possess as a commodity for sale in the marketplace. అర్థం, జంతువుల్ని ట్రైన్ చేస్తాం, మనుషుల్ని చదివిస్తాం. ట్రైనింగ్కి నువ్వు చెప్తే వినేయచ్చు, కానీ చదవాలి అంటే నువ్వు పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో ఏకాగ్రత కావాలి, దాంట్లో లాట్ ఆఫ్ నీ పర్సనల్ పార్టిసిపేషన్. నువ్వు కదలాలి. ఈ మాట ఎందుకు చెప్పాడు? రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? అంబేద్కర్ గారు ఈ మాట ఎందుకు చెప్పారు, ఇది ఎందుకు చెప్పలేదు? ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. కదలాలి దాంట్లో. అది ఎవరికి ఇవ్వలేం. చదువు, అందుకనే ఏ చదువు ఏదైనా మనకి ఒక ఎకరం భూమి ఉంటే, ఒక ఇల్లుంటే లాక్కోగలడు, కానీ మన చదువును లాక్కెళ్ళాడు, జ్ఞానాన్ని లాక్కెళ్ళాడు. సో జ్ఞాన సముపార్జన చాలా డిఫికల్ట్. అందుకనే మీరు ఒక క్రియాశీల కార్యకర్తలు జస్ట్ మీరు అలా వచ్చి అలా వెళ్ళిపోకండి. బీ పార్టిసిపెంట్, నిలబడండి, జ్ఞానాన్ని సముపార్జించండి. ఎందుకు ఈ చట్టం ఇలా ఉంది, ఇలా ఎందుకు లేదు? ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? వాలంటీర్ వ్యవస్థలు ఎలా ఉన్నారంటే నన్ను అంటా ఉన్నారు, నన్ను ఏదో చెప్పులతో కొట్టేస్తున్నారని ఏదో చెప్తా ఉంటే నాకు సంతోషం. కొట్టుకోండి, కొడతానండి, మీరు రైట్కి తగిలింది మీకు దెబ్బ, మీరు తప్పు చేస్తాను మీకు తెలుసు. ఇంత కోపం మీకు వచ్చింది అంటే నేను సరైన పాయింట్ ఎత్తాను, నాకు అర్థమవుతుంది అది. సో నేను విన్నది కరెక్టే. నేను ఎలా జడ్జ్ చేస్తాను, నేను రైటే కదా, మీ స్పందన బట్టి నేను కరెక్ట్గా ఎత్తాను మీ స్పందన. ఇంతకు వాలంటీర్లను అడిగితే నేను ఎందుకు ఏమన్నానంటే, వాలంటీర్స్ కూడా చెప్తున్నాను, మీ పొట్ట కొట్టాలి. నేను దయచేసి జగన్మాత సాక్షి ఎప్పుడు అనుకోను. నేనేం చెప్తున్నానో వినండి. మీరు డేటా ఎక్కడ పెడుతున్నారు, ఎవరికి పంపిస్తున్నారు, అది ఎక్కడ నిక్షిప్తం అవుతుంది, అది ఏ డేటా సెంటర్కి వెళ్తుంది, అది వైసీపీ పార్టీ ఆఫీస్లో ఉందా, జగన్ వాళ్ళ ఇంట్లో ఉందా, ఎక్కడుంది? ఇంత క్లోజ్ సెక్యూర్ డేటాను ఎక్కడ పట్టుకుపోతున్నారు మీరు? ఒకవేళ మీ ఫోన్ మిస్ అయిపోయింది, అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారు? మీ ఫోన్ హ్యాక్ అయింది, ఎవరు బాధ్యత వహిస్తారు? మీ అందరి డేటా తీసుకున్నాం, నీ పాన్ కార్డు, నీ బ్యాంక్ లిస్టులన్నీ తీసుకున్నాం. ఈ రోజున ఎట్లా ఉన్నాయంటే దోపిడీలో, మన బ్యాంకులో క్రెడిట్ కార్డు పెట్టుకొని వెళ్తుంటే ఇలా కూర్చోబెట్టి డేటా తీసేయచ్చు. అంత దారుణంగా ఉన్నప్పుడు నువ్వు వాట్ ఈస్ ద గ్యారంటీ? ఇది మనం ఆలోచించట్లేదు ఇది. సో అందుకని అదే ఒక రెవెన్యూ అధికారం అనుకోండి, నేను మాట్లాడగలను, నువ్వు తప్పు చేసావు, ఎక్కడ పెట్టావు నువ్వు డేటా అడగచ్చు, నిలదీయచ్చు. అండ్ ఫండమెంటల్ నేను కూర్చొని కోర్టుకి వెళ్ళొచ్చు. వీళ్ళని అడిగితే లేదంటే వాళ్ళు వాలంటీర్స్ అంటే వాళ్ళకి మా సంబంధం లేదు, పాపం వాళ్ళు ఏదో సేవ చేస్తానికి వచ్చారు. మరి అలాంటి వాలంటీర్కి దాడి చేసే హక్కు ఉందా? ఒక 6 ఏళ్ల బిడ్డ మీద అఘాయిత్యం చేసే హక్కు ఉందా? అలా చెయ్యొచ్చా? దీని మీద జగన్ ఎప్పుడన్నా మాట్లాడా? ఇళ్లలోకి వచ్చి ఎంతమంది ఉన్నారు, ఎవరు ఊళ్ళ నుంచి వచ్చారు, ఎవరు విదేశాల నుంచి వచ్చారు, మీకెందుకే, మీ పని ఏంటి? అసలు మీరు కాదు, అసలు ఈ వ్యవస్థనే. ఇది ఇష్యూస్ అబౌట్ జగన్. ఎస్సీఎస్ అని ఒక ఉండేది, హిట్లర్ ఏం పెట్టుకున్నాడు, వాళ్ళ ఆర్మీ కంటే పెద్దది అయిపోయింది ఎస్సీఎస్. వాళ్ళ కురత్వం
డైరెక్ట్ హిట్లర్స్ ఎజెండాను వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళు మిలిటరీ డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, వాళ్ళకి తుపాకులు ఉండే. చిన్నగా తొండగా స్టార్ట్ అయింది, ఇప్పుడు ముదిరి తొండ అయింది, రేపు ఊసర వెళ్ళి అయిపోద్ది అది. నాకు పోలీస్ వ్యవస్థ ఉంది, నువ్వు పోలీసుల్ని, అడ్మినిస్ట్రేషన్, బ్యూరోక్రసీని, లెజిస్లేచర్, రాజకీయ వ్యవస్థని మూడింటిని కలిపి నువ్వు ఒక వాలంటీర్స్ దాంట్లో పెట్టేసావు, దూర్చేసావు నువ్వు. మనిషికి చాలా కీలకమైనది ఏంటంటే, మోర్ దెన్ మనీ కంటే కూడా నిన్ను లొంగదీయటంలో వచ్చే హక్కు, ఒక మజా ఉంటుంది మనిషికి. అది ఫాల్ ఇన్ హ్యూమన్ నేచర్, మనిషిలో ఉండే ఒక ఫాల్ట్ అది. నిన్ను లొంగ తీసుకోవడంలో వాళ్ళకి చాలా ఆనందం ఉంటుంది. వీడు లొంగాడు, వీడు ఎంత చదువుకున్నా నా దగ్గరికి వచ్చి లొంగాడు, ఎందుకంటే ఇది బేసిక్ హ్యూమన్ నేచర్. జగన్ దాని మీద ఆడుతున్నాడు ఆట. రుచి మరిగించాడు పులికి, అది రక్తం తాగేస్తూ ఉంటుంది. తిప్పి కొడితే ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ? 6 లక్షల మంది ఉంటారు. 6,57,000 ఎంత ఉంటారు. జనం ఎంతమంది ఉంటారు? మోర్ దెన్ 5 to 6 crores. బ్రిటిష్ వాళ్ళు ఎలా పాలించారు మన దేశాన్ని? 1,000 మంది, 3,000 మంది, 5,000 మంది అధికారులు, వాళ్ళకి అనుబంధంగా ఉండే మన ఏజెంట్లు. అంటే ఇన్ని కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి ఎక్కువ మంది అవసరం. అలాగే మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చేయడానికి, మనందరినీ కంట్రోల్ చేయడానికి ఎక్కువ మంది అవసరం లేదు. 6 కోట్ల మందిని కంట్రోల్ చేయడానికి 6 లక్షల మంది చాలు. దీన్ని ఎదుర్కోవటం ఎట్లా? దీని మీద ఫస్ట్ ప్రజలకి ఈ జ్ఞానం కలిగించాలి. మనం ఏం నష్టపోతున్నాం? డిబేట్ని తప్పుపట్టేసి నేను అందుకనే వాళ్ళు నా గురించి ఏం వ్యక్తిగతంగా మాట్లాడుతుంది, నేనేం మాట్లాడను. ఎందుకంటే నేను మాట్లాడుతుంది మీరు డిబేట్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారు. నేను ఆ ట్రాప్లో నేను పడను, మీరు పడకండి. ఇప్పుడు మీరు పడకండి. సమాజంగా మనం ఏం చేయాలి? నాట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, లెట్ us మనందరం భాగస్వామ్యం ఈ సమాజంలో. నథింగ్ విల్ రూయిన్ ద కంట్రీ ఇఫ్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ విల్ అండర్టేక్ ఇట్స్ సేఫ్టీ, అండ్ నథింగ్ కెన్ సేవ్ ఇట్ ఇఫ్ దే లీవ్ ద సేఫ్టీ ఇన్ ఎనీ హ్యాండ్స్ బట్ దే ఓన్. మన దేశ రక్షణ మన చేతిలో తీసుకుంటే ఎవడు దాన్ని నాశనం చేయలేడు. అలా కాకుండా మీరు రక్షించండి అని ఎవడ చేతుల్లో పెట్టామా? మర్చిపో. నేను అనేది డెమోక్రసీ అనేది ఎటర్నల్ విజిలెన్స్. అంటే ఇది నాని పాల్కి వాళ్ళ గారు చెప్పింది. నిరంతర పహారా గాయాలి దీనికి. మీ హక్కులు ఒక్క రోజులో పోవు. ఏలూరు కాలేజీ ఒక్క రోజులో నాశనం అయిపోలా, అంచెలంచెలుగా పోయింది. ఈరోజు పిల్లలు చెట్ల మీద రావడానికి ఓవర్ నైట్ జరగల. సంవత్సరాలు నిర్లక్ష్యం. 300 విద్యార్థులు, సరైన కొంతమంది కంటి చూపు కూడా ఉండదు కొంతమందికి. ఇది ఇక్కడ ఒక చోట ఒక 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోతారు. అక్కడ కొంత అది 33,000 గ్రామాల్లో మిస్ అయిపోతారు. ప్రతి 3 యాక్సిడెంట్లుగా ఒకరు చచ్చిపోతారు. మన ఇంట్లో వాడు కాదనుకుంటాం, అది మన ఇంట్లో వాడైతే మన బాధ. అప్పుడు పక్కింటి వాడు చెప్పుకోలేము, ఎందుకంటే వాడికి మనం నిలబడాల. సో ఇవన్నీ మన దృష్టిలో పెట్టుకొని నేను పెట్టుకుంది టు మేక్ ష్యూర్ ఆంధ్రప్రదేశ్ విల్ హ్యావ్ స్టెబిలిటీ. స్టేట్ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్ ఫర్ ఏపీ. ఆంధ్రప్రదేశ్కి రక్షణ చాలా అవసరం. మనం చెప్పాను, ఇక్కడ వరదలు వస్తే బీసీలను ఒకలాగా, అగ్ర కులాలను ఒకలాగా, అగ్ర శూద్ర కులాలను ఒకలాగా, దళిత కులాలను ఒకలాగా ఉండదు. వరద వస్తే వరద సంపూర్ణంగా ముంచెత్తేస్తాయి, కరోనా వస్తే సంపూర్ణంగా ముంచెత్తేస్తాయి. అలాగే మనం ఆలోచించాల్సిందే. జబ్బులు కానీ ఇట్లా ఏదంటే ప్రాథమికంగా మనందరికీ ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. నా విధానాలు నీకు నచ్చవు, మీ విధానాలు నాకు నచ్చకపోవచ్చు, కానీ మనందరికీ కలిపి ఒకచోట, అందరం కలిపి ఒక చోట వస్తాం. నీరు, ఉపాధి, విద్య, వైద్యం, ఏదైనా మన ఎంపవర్మెంట్కి ఏదైనా కావాలంటే కామన్ కొన్ని ఉంటాయి మనకి. సెక్యూరిటీ, ఇవన్నీ అందరికి కావాల్సినవి. ఫస్ట్ దీంట్లో ఏకమై మిగతా చోట్ల కావాలంటే విభేదిద్దాం, అది వేరే విషయం. సో నేను కోరుకుంటుంది, మీరు డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ వైసీపీ పర్సనల్ అటాక్స్. వాడు ఏమి మాట్లాడాల్సిందే. ఒక్క ఆడపిల్ల మిస్ అయినా ఫర్గెట్ అబౌట్ 30,000 మర్చిపోండి. ఇక్కడ చాలామంది కొంతమంది అనుభవకులు ఉన్నారో లేదు నాకు తెలియదు, అందరూ బిలో 30s, 40s ఉన్నారు. మనోహర్ గారు కొంత అవగాహన ఉంటుంది దీని మీద. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు 2 ఇవి కనిపించాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాసినాయి. తాకట్లో భారతదేశం, రమీజా బీని దోషులకి శిక్ష పడాలి. రమీజా బీ. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్లో పోలీసులు సామూహికంగా రమీజా బీ ఆవిడ భర్త ముందే అత్యాచారం చేస్తే, ఇప్పుడు వైసీపీ మొత్తం రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఊరుకోలేదు శిక్ష పడేదాకా. మోస్ట్ పాపులర్ కోర్ట్ కేసు అది. శిక్ష పడింది వాళ్ళకి. మరి ఒక కేసు కదా అని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఆ రోజున. ఏదో జరిగింది కదా అనండి. ఇప్పుడు వైసీపీ మంత్రులా మాట్లాడలా. పాపం దొంగతనానికి వెళ్ళారంటండి, అత్యాచారం గురైందంట, అత్యాచారం చేశారు. అసలు అది మాటేనా? అది ఇదే మనం నేర్చుకుంది. వాళ్ళకి సంస్కారం ఉందా? అంటే ఇదేమైపోయిందంటే సొసైటీలో మనం అంత నైరాశ్యంతో నిండిపోయాం. మనం ఉదాసీనత వచ్చేసింది మనకి. సినిమా ఫ్లాపు, సినిమా హిట్, సినిమా హీరోలు తప్ప, లేదంటే వాళ్ళు అరగంట మాట, గంట మాట దీని మీద డిబేట్ తప్ప,
అరే ఏం జరుగుతుంది మన సొసైటీలో? సోషల్ మీడియాలో కూర్చోబెట్టి మనం ఇంకేం మాట్లాడట్లా. మనం ఒక్కోసారి తట్టి లేపాల్సి వస్తుంది, దేశాన్ని, సమాజాన్ని తట్టి లేపాల్సి వస్తాయి. నేను ఆంధ్రప్రదేశ్ని తట్టి లేపుతున్నాను అట్ ద కాస్ట్ ఆఫ్ మై డెత్. ఉదాసీనత. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు చెప్తున్నాను. నేను సరదాగా చెప్పట్లేదు ఈ మాట. ప్రతిరోజు ఇంట్లోంచి బయటికి వస్తే తిరిగి ఇంటికి వెళ్తాను, లేదు నాకు అవసరం లేదు అంటే ఎందుకని కోట్ల మంది ప్రజలు ఉదాసీనత కూరుకుపోయారు, బయటికి రావట్లేదు ఎవరు. 30,000 మంది ఆడపిల్లలు మిస్ అవ్వ మన సమస్య కాదు. పోలీసులకి చెప్తే అది గవర్నమెంట్ సార్, వీళ్ళకి చెప్తే అది మా కులవాడు కాదు సార్, వీళ్ళకి చెప్తే అది మా జిల్లాకి సమస్య కాదండి. మనిషి సమస్యను ఎవడు మర్చిపోయాము మనందరం. ఏది బాగుంది, ఎవరితో తిరిగారు, ఎవరితో పడుకున్నారు, ఎవరు గంట మాట్లాడు, ఇది మన 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 బేసిక్ మైండ్ సెట్ ఇక్కడికి వచ్చేసింది. అందువల్ల నాశనం అయిపోతున్నాం మనం. మరి నాలంటోడు సమస్యల గురించి మాట్లాడితే, ఇన్ని కోట్లాది మందికి తెలిసినోడు మాట్లాడితే, ఖచ్చితంగా జగన్ లాంటి ఒక జలగకి, ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఒక జలగకి ఉంటుంది కోపం. ఆ జలగ మాట్లాడద్ది, జగన్ అనే జలగ మాట్లాడద్ది, కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలుసు, కిరాయి మోకల్ని దింపుతాడు, నాకు ఓకే. జగన్ అనే వ్యక్తికి తెలియదు ఏంటంటే, జగన్ అనేవాడికి తెలియదు ఏంటంటే, ఎంతసేపు ఫ్యాక్షన్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్ తెలుసుకుంటాడు. విప్లవకారుడితో గొడవ పెట్టుకోవాలి జగన్. విప్లవకారుడికి ఏమున్నది ఆశ? మార్పు తప్ప, సమాజాన్ని తట్టి లేపడం తప్ప. నేను కోరుకుంటుంది మీ దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్కి మీరు పవన్ కళ్యాణ్కి మద్దతు అనుకోకండి, మీకు మీరు మద్దతు ఇచ్చుకున్నారు. మనకి నిలబడి మీ బిడ్డల్ని మీరు సంరక్షించుకుంటున్నారు, మీ ఆడబిడ్డల్ని సంరక్షించుకుంటున్నారు. ఒక ఇంటి అద్దెకి ఇవ్వాలంటేనే వాళ్ళకి ఎంతమంది మగాళ్ళు ఉన్నారా, మగాళ్ళంటే ఏ వయసు పిల్లలు, ఒక 10 మంది యువకులు రోడ్డు మీదకి వస్తే ఎందుకై మా సొంతలోకి వచ్చారంటాం. అలాంటిది 10 మంది యువకులు అఫీషియల్గాను అన్అఫీషియల్గాను ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. ఇది ఇబ్బంది కాదా? పోనీ వాళ్ళకి ఉపాధిని, వేరే ఉపాధి కల్పించను. 30,000 కోట్లు మీరు లాగేసావు కదా సారా నుంచి, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చుకో. నీకు అంత బాధ ఉంటే అవి దాచుకో, అవి దాచి గూట్లో పెట్టుకో, మళ్ళీ కొని ఓట్లు. సో ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కనుక అవేకెన్ కాకపోతే మీ భవిష్యత్తుకే నష్టం. నేను డిసైడెడ్. ఎందుకంటే ఎక్కడో మారుమూల వెళ్ళిపోయి పోరాటం చేయడం చాలా తేలిక. ఇక్కడ ఉండి రోజు చేయాలి అంటే, నేను గృహస్థు, నేను కూడా, నాకు పిల్లలు ఉన్నారు. వీళ్ళన్న మాటలకి నా భార్య ఏడుస్తుంది. ఏడవకుండా ఎందుకు ఉంటుంది? సర్ది చెప్పుకొని ముందుకెళ్దాం. ఎందుకని? నేను బాధ్యత తీసుకున్నాను, ఇంక నేను ఇప్పుడు వెనక్కి రాలేను. నా భార్యకి చెప్పింది ఇది. నా భార్య ఏడవకుండా ఉంటుందా? ఏడుస్తే నేను ఇదే చెప్పాను, మొన్న ఇదే చెప్పాను. నేను ఇంక తప్పదు, నాకు నీ వెళ్ళాలి. ఒక ఉంటే ఉండని, పోతే పోతాను, ప్లీజ్ నన్ను క్షమించు. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు నన్ను క్షమించు. ఇదే అంతమించి నేనేం అడగలేకపోయినా భార్య. ఇదొక్కటే నేను అడగగలిగింది. మళ్ళీ మనం జగన్ గారి కుటుంబ సభ్యులు మనం ఏం అనకూడదు కదా, వాళ్ళు మేడం అనాలి, వాళ్ళు ఏదైనా అనొచ్చు మనం. ఎందుకంటే రీజన్ ఏంటంటే చెప్తా, ఇది మన సంస్కారం కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏం చేశాడు? శత్రువులు వచ్చి వీళ్ళ ఆడపిల్లల్ని పట్టుకెళ్ళిపోతే ఆయన వాళ్ళ ఆడపిల్లలను రక్షించాడు. ఆయన ఒక్కళ్ళ మీద చేయనివ్వలా. అలాంటి చరిత్ర చదువుకున్న తర్వాత మనకు ఆ సంస్కారం మనకుంటుంది. మరి జగన్ చదువుకోలేదు కదా, సంస్కారం లేదు జగన్కి. ఒక సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఈ తరం చూడాలి, అందుకు గెలిచాడు. సంస్కారహీనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో, అది అమ్మ ఒడి అనే పథకంలో 4వ తరగతి చదువుతున్న బిడ్డలో ఉన్న దాంట్లో నువ్వు మాట్లాడుతున్నావంటే, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేపులు జరగకుండా ఎందుకుంటాయి జగన్? 15 ఏళ్ళ అమర్నాథ్ని కాల్చి చెరుకు తోటలో చంపేసి ఎందుకు బాధ ఉండదు? నీలాంటి వాళ్ళ వల్లే కదా. యథా రాజా తథా ప్రజా కదా. మా నాయకుడు ఏం చేస్తాడో మేము అది చేస్తాం అంతే. ఇంట్లో ఆడవాళ్ళని మావాడు అంటాడు, మేము ఇక్కడ ఆడవాళ్ళని మేము ఏడిపిస్తాం, తెరిచేస్తాం, అంతే కదా. ఇక్కడ స్టార్ట్ అయిన థాట్ ఇక్కడికి వెళ్ళి దరిద్రంగా తయారవుద్ది కదా. ఇక్కడ జగన్ మాటే అంటాడు, అక్కడ చేత అయిపోతాయి. మరి వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మీరు ఒకటే నిర్ణయించుకోండి స్థానికంగా, యూ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఆంధ్రప్రదేశ్ సంరక్షణ బాధ్యత ఉంది. మీకు నన్ను నేను సంరక్షించుకోగలను, నా భద్రత గురించి మీరు మర్చిపోండి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సామాజిక రాజకీయ భద్రత గురించే మీరు ఆలోచించండి. మీకు ఏదైనా భయం వేసిందా, మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. నేను చాలా కమిటెడ్గా చెప్తున్నా, నేను చాలా కమిటెడ్గా మాట్లాడుతున్నా. నేను పూర్తిగా సినిమా చేస్తే నా రెమ్యూనరేషన్ మేబీ నేను ఎంత హీరో నాకు తెలియదు, డెఫినెట్గా అయితే పెద్ద హీరో అంతవరకు తెలుసు నాకు. భారతదేశంలో ఉన్న పెద్ద హీరోలు నేను ఒకడిని. నేను అడిగితే రీజన్ చెప్తున్నా, నేను తీసుకుంటే ముక్కు పిండి వసూలు చేస్తే నేను 2 కోట్లు 2.5 కోట్లు వసూలు చేయగలను. సమర్థత ఉంది నా దగ్గర. అంటే నేను కనీసం తక్కువలో తక్కువ ఒక 200 రోజులు పనిచేశాను అనుకున్నాను, 400 కోట్లు. అంటే నేను రోజుకి ట్యాక్స్లు అన్నీ పోగా నేను ఒక 50 లక్షలు ఈజీగా జగన్ లాగా నేను కూడా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుకునేట్లా. అంటే నాకు కెపాసిటీ చెప్తున్నా. నాకు పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారు. నాకు భయాలు ఉంటాయి, నా భార్య ఏడుస్తే నాకు బాధ వస్తాయి, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు నాకు ఉంటాయి. ఇన్ని తట్టుకొని కూడా ఒక సగటు గృహస్థుడికి ఉండే సమస్యలు నాకు ఉంటాయి. అన్నీ తట్టుకొని ఎందుకు వచ్చాను అంటే, నువ్వు అంబేద్కర్ జీవిత చరిత్ర చదివి, ఒక నాని పాల్కీవాల గొప్పతనం తెలుసుకొని, గాంధీజీ గారి స్ఫూర్తిని చూసి, నేతాజీ త్యాగాన్ని చూసి, అమరజీవి తన బలిదానాన్ని మనం చూసిన తర్వాత కూడా మనం ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయకుండా ఎంతసేపు మన సినిమాలు, షికారులు, విందులు, వినోదాలు, మనకి హైటెక్ పార్టీస్, లేదంటే కూర్చోబెట్టి కిటీ పార్టీస్ దగ్గర ఆగిపోయామనుకో, వాట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ యువర్ సొసైటీ. నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, సీతారాం శాస్త్రి చెప్పిన మాట. సో మనం ఏం చేస్తున్నాం ఇన్ రిటర్న్? చెట్టు ఏమి నీరు పోయకుండానే మనకు ఫలాలు ఇస్తుంది. మనం ఇంతమంది కలిపి మనల్ని ఎంచుకుంటే మనం ఏం చేస్తున్నాం అని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మిమ్మల్ని ఎవరిని అడగకూడదని అనుకున్నాను. ఇప్పుడు కాదు. దిస్ ఐ డిసైడెడ్ వెన్ ఐ వాజ్ 18. 18 ఏళ్ళ వయసులో నేను నిర్ణయించుకున్నా, ఐ వాంట్ టు వర్క్ ఫర్ పీపుల్ అనుకున్నది. ఏంటో నాకు తెలియదు ఆ రోజున. అది ఉద్యమాల్లోకి వెళ్తానా లేదంటే పార్టీ, నాకేమీ తెలియదు. నేను అనుకున్న ప్రజల కోసం చేయాలి. ఇదే పిచ్చి. ఇది అందుకే నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్ పెట్టలా. అందుకే సినిమా ఫంక్షన్కి నేను ఎప్పుడు వెళ్ళా. ఓన్లీ నేను చెప్పి నేను జై హింద్ అనేవాడు, అదొకటే నాకు తెలుసు. సో నా దేశం తప్ప, నా సమాజం తప్ప నాకు ఏమీ తెలియదు. నేను మిమ్మల్ని కోరుకునేది మీరు నాకేం చేయకర్లా. నేను చేస్తున్నది మీకు పనికి వస్తుంది, అందుకని మీరు కూడా ఒక వంతు చేయుతనివ్వండి నాకు సమస్యలకి. నేను అదే కోరుకున్నాను మీ దగ్గర నుంచి. అందుకని నాకు పోగొట్టుకోవడానికి అన్నీ ఉండి కూడా నేను ఇంత చేస్తున్నప్పుడు, మీరు ఇంట్లో నుంచి, మీరున్న చోట నుంచి నూలంతా చేయండి, ఆవగింజంతా చేయండి, సరిపోద్ది. మార్పు ఎందుకు రాదో చూద్దాం, జగన్ ఎందుకు పోడో చూద్దాం, జనసేన ఎందుకు రాదో చూద్దాం. ఈ భవిష్యత్తు నవతరానిది, భవిష్యత్తు మహిళలది. మహిళల్ని నువ్వు కించపరిచే కొద్దీ జగన్ నువ్వేం చేస్తున్నావు అంటే రేపిస్టులను పెంపొందింపజేస్తున్నావు. 3వ వంతు మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే రానివ్వకుండా చేస్తున్నావు జగన్ నువ్వు. అందుకని నువ్వు ప్రతి మహిళ మీద మీరు పడే మళ్ళా మాట రేపిస్టులను తయారు చేస్తుంది జగన్. నీ వాలంటీర్ చేసే ప్రతి తప్పుడు పని సమాజం మీద ప్రతికూలత చూపిస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్న సమాంతర వ్యవస్థ జగన్, దాన్ని నడుము విరగొట్టి తీరుతాం. అందుకని మీ అందరికీ ఈ స్ఫూర్తిని, ఈ కమిట్మెంట్ని మీరు ఎంతో కొంత మీదైన రీతిలో చూపించమని ఇక్కడున్న ఆడపడుచులకి, తల్లులకి, పెద్దలకి, జన సైనికులకి, వీర మహిళలకి, పెద్దలందరికీ, ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. హలో ఏపీ.